ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవీ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు దేవుని సన్నిధి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. మరొక రోజు, మరొక వారము దేవాది దేవుడు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరము మొదటి దినాన వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. యూసీవై టీంకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుని బట్టి మనము సహజంగానే నూతన సంవత్సరము అనగానే సహజంగా మనము కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం కదా. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం అనగానే దానిని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ సంవత్సరము మొదటి దినాన అనేకమైన తీర్మానాలు కూడా తీసుకుంటూ ఉంటాం కదా. అంటే గడిచిన సంవత్సరంలో వారు ఏ పొరపాట్లు అయితే చేశారో వాటిని సరిచేసుకోవడానికి, కొంతమంది నూతన సంవత్సరంలో ఏదో ఒక వ్యాపారము మొదలు పెట్టాలి అని కొంతమంది, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్లయితే వాకింగ్ చేసుకోవాలి అని, కోల్పోయిన రిలేషన్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని బలపరుచుకోవాలి అని అనేక మంది వారికి తగినట్టుగా చాలా తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం ఈ నూతన సంవత్సరంలో కదండి. సహజంగా ఇది మనం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని తీసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఏ విధం చేతనైనాను ఈ సంవత్సరము ఈ పని చేయాలి, పోయిన సంవత్సరం చేయలేకపోయాను, ఈ సంవత్సరం చేయాలి. బైబిల్ చదవడమో, ప్రార్థనలో ఎక్కువ గడపాలనుకోవడమో కదా, సహవాసములో ఎక్కువగా గడపాలనుకోవడమో, ఏదో ఒక రిజల్యూషన్, ఏదో ఒక తీర్మానము తీసుకోవాలని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటూ ఉంటాం. అది సహజం. అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇవే తీర్మానాలు మనం గత సంవత్సరం కూడా తీసుకొని ఉంటాం. ఇవే తీర్మానాలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తీసుకొని వస్తూనే ఉంటాం. అవే తీర్మానాలు తీసుకుంటూనే ఉంటాం కదండి. గడిచిన చాలా సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే అవే తీర్మానాలే ఉంటాయి. అందులో ఒకటి రెండు అటు ఇటుగా ఉంటాయేమో, కానీ అవే తీర్మానాలను మనం తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అవే తీర్మానాలను తీసుకుంటాం. ఎందుకు అవే తీర్మానాలు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి? ఎందుకు అవి నెరవేర్పు దిశగా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళటం లేదు? ఈ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి కదండి. పోయిన సంవత్సరం తీసుకున్న తీర్మానాలు ఈ సంవత్సరం కూడా మన లిస్టులో ఉంటాయి. ఎందుకు అవి నెరవేర్పు దిశగా జరగట్లేదు అని అంటే, ఆ ఇంప్లిమెంటేషన్లోకి ఎందుకు వెళ్ళట్లేదు, ఆ క్రియారూపము ఎందుకు దాల్చట్లేదు అని అంటే, మనము న్యూ ఇయర్లో తీసుకున్న రిజల్యూషన్స్ ఏదో ఎమోషనల్గా తీసుకుంటూ ఉంటాం. ఒక కమిటెడ్గా తీసుకునే ప్రయత్నం చేయం. ఏదో ఆవేశంలో ఎవరో తీసుకుంటున్నారనో, లేకపోతే మనం తీసుకుంటూ ఉంటాం, కానీ ఎమోషనల్గా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని ఆ రోజుకు నిర్ణయాలు తీసుకుంటామేమో, కానీ 1-2 రోజులు చేస్తాం, వారం రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, కానీ తర్వాత మళ్ళీ యథాస్థితికే వచ్చేస్తూ ఉంటాం కదండి. యథాస్థితి మళ్ళీ ఆ రిజల్యూషన్స్ అన్నీ మళ్ళీ డిసెంబర్ దాకా మళ్ళీ జ్ఞాపకం రావు. మళ్ళీ న్యూ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ రిజల్యూషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. సంవత్సరం తర్వాత సంవత్సరము గడిచిపోతూనే ఉంటుంది, కానీ మన లిస్టులో ఉన్న రిజల్యూషన్స్ అన్నీ నెరవేర్చబడ్డాయి అని ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా చెప్పలేం. మనం గత సంవత్సరం తీసుకున్నవన్నీ కూడా అవన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను, ఆ రిజల్యూషన్స్ అన్నిటిని కూడా నేను నెరవేర్చాను అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు కదండి. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయము ఖచ్చితంగా ఉంది ఈ సంవత్సరంలో. ఇదే విషయము ఇజ్రాయేలీయుల జీవితంలో కూడా జరిగింది. ఇదే విషయము ఇజ్రాయేలీయుల 400 సంవత్సరాల బానిసత్వంలో కూడా జరిగింది. ఇజ్రాయేలీయులు కూడా 400 సంవత్సరాలు బానిసత్వంలోకి ఐగుప్తు దేశంలో వెళ్ళారు. వాళ్ళు అనుకున్నారు, బానిసత్వంలో వారు వెళ్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ బానిసత్వము వారికి పర్వాలా అనిపించింది కొన్ని సంవత్సరాలు. తర్వాత కష్టంగా అనిపించింది.
తర్వాత ఈ సంవత్సరము దేవుడు మాకు కార్యం చేస్తాడేమోలే, ఈ సంవత్సరము మాకు విడుదల ఇస్తాడు, మేము దాస్యము నుంచి విడిపించబడతాం అని ఆ సంవత్సరం అనుకొని ఉండొచ్చు. కానీ ఆ సంవత్సరము ఏ మార్పు రాలా. ఇంకొక సంవత్సరం గడిచిపోయింది, ఆ సంవత్సరం కూడా అలాగే ఉన్నారు. ఇంకొక సంవత్సరం గడిచిపోయింది, 100 సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ మార్పు రాలా. 200 సంవత్సరాలు గడిచిపోయాయి, మార్పు రాలా. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ వారి జీవితంలో మాత్రం మార్పు రావట్లా. దాస్యపు బ్రతుకు నుంచి వారు విడిపించబడలేకపోతున్నారు. ఆ బంధకాలలో నుంచి వారికి విడుదల రావట్లా. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ విషయాలు నెరవేర్చబడట్లా. ఈ సంవత్సరమన్నా మాకు కొంచెం సంతోషం ఉంటుందిలే, కొంచెం శ్రమలు తగ్గుతాయేమోలే, దాస్యం నుంచి విడిపించబడతామేమోలే, ఈ సమస్య నుంచి, ఈ అలవాట్ల నుంచి, ఈ పరిస్థితుల నుంచి మేము విడిపించబడతామేమోలే అని అనుకుంటూ ఉన్నారేమో, కానీ వారి జీవితాలలో మాత్రం మార్పు రావట్లా. అవే ఆశలు, అవే ఆలోచనలు, అవే ఉద్దేశాలన్నీ కూడా సంవత్సరం తర్వాత సంవత్సరము క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, కానీ వారి బ్రతుకులు మాత్రము మార్పు రావట్లా. అదే దాస్యం ఇంకా ఎక్కువైపోతుంది, శ్రమలు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. అలా 400 సంవత్సరాలు గడిపేశారు వాళ్ళు. ఏదో మేలు జరుగుతుంది అనుకున్నారు. ఈ సంవత్సరం అన్నా మా జీవితాలలో కొత్త మార్పు వస్తుంది అని అనుకున్నారు. ఈ సంవత్సరం మా జీవితాల్లో కొత్త విషయాలు తీసుకొని వస్తుంది, మాకు విడుదల వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం మేలులు తీసుకొని వస్తుంది అని అనుకుంటూ 400 సంవత్సరాలు అలా గడిపేశారు, సంవత్సరం తర్వాత సంవత్సరం. కానీ మార్పు అయితే రాలా. అయితే శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, భరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. వారు ఎప్పుడు విడుదల పొందుకున్నారు? ఇశ్రాయేలీయులకు విడుదల ఎప్పుడు వచ్చింది? దాస్యంలో నుంచి ఎప్పుడు వారు విడిపించబడ్డారు? వారు చేయవలసిన పని చేశారు కాబట్టి. అప్పటిదాకా వారికి ఆ దాస్యము బాగానే ఉన్నట్టుంది, వారు అంతగా మొరపెట్లా దేవునికి. ఈ సంవత్సరంలో మార్పు వస్తుంది అని అనుకున్నారు, కానీ మార్పు అనేది తానంతటకు అదే రాదు. దాస్యము దానంతటి నుంచి అదే విడిపించబడరు. వారు తమంతకు తాముగానే దాస్యములో నుంచి బయటికి రారు అనే విషయము వారికి అర్థం కాల. సమస్యలు వాటంతటికి అవే పోతాయి అనే విషయము వారికి అర్థం కాల. అవంతటి అవే పోతాయి అని అనుకుంటున్నారు. శ్రమలు వాటంతటి అవే పోతాయేమోలే అని అనుకుంటున్నారు. పరిస్థితులు వాటంతటి అవే బాగుపడతాయిలే అని అనుకుంటున్నారు. పరిస్థితులు వాటంతటి అవే ఎప్పుడు బాగుపడవు. మంచి రోజులు ఎప్పుడు వాటంతటి అవే రావు. దాస్యపు జీవితము ఎప్పుడు దానంతకు అదే పోదు కదండి. మనం తీసుకున్న రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవంతటా అవి నెరవేర్చబడవు. అవి అయితే ఏం చేయాలి? వాళ్ళు చేయాల్సిన పని చేశారు. కష్టం ఎక్కువైపోయింది, శ్రమలు ఎక్కువైపోయి మొరపెట్టారు. ఎవరైతే వారిని విడిపించగలడో, ఏ దేవుణ్ణైతే వారు ఇంతకాలం మర్చిపోయారో, ఏ సమస్యల గుండా వాళ్ళు వెళ్తున్నారో ఆ సమస్యకు సమాధానము మా దేవుని వద్ద ఉంది అనే విషయం వాళ్ళు మర్చిపోయి 400 సంవత్సరాలలో వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చక్కగా దాస్యములోనే ఉండిపోయారు. ఆ ఐగుప్తు పరిస్థితులన్నిటినీ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారేమో, కానీ దాస్యం మాత్రం వారికి ఉంది, శ్రమలు మాత్రం ఎక్కువైపోయాయి, బానిసత్వం అయితే ఉంది. ఆ విషయం నుంచి విడిపించబడాలని ప్రార్థన ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో, ఎక్కువగా మొరపెట్టడం వాళ్ళు మొదలుపెట్టారో, అప్పుడు వారి జీవితాల్లో మార్పు చోటు చేసుకుంది. హల్లెలూయా. ఇది జరగాలండి. రిజల్యూషన్స్ వాటంతటవే నెరవేర్చబడవు. తీర్మానాలు వాటంతటవే నెరవేర్చబడవు. మన పరిస్థితులు వాటంతటవే బాగుపడవు. మన సమస్యలు వాటంతటవే నెరవేర్చబడవు, తీర్చబడవు. ఎప్పుడు తీర్చబడతాయి? మనం చేయాల్సిన పని చేయాల్సిన పని ఉంది. మనం చేయాల్సిన పని మనం చేస్తే అప్పుడు పరిస్థితులలో మార్పు వస్తుంది. అదండి, నేను ఈరోజు ఈ సంవత్సరము వాకింగ్కి వెళ్ళాలనుకుంటే వాకింగ్కి వెళ్తే నా ఆరోగ్యం దానంతటదే బాగుపడదు. తీర్మానం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, లేవాలి కదా. ఏ టైంలో అయితే లేస్తానని తీర్మానం తీసుకున్నానో లేవాలి.
కమిటెడ్గా తీర్మానం తీసుకోవాలి, ఎమోషనల్గా కాదు తీర్మానం తీసుకోవాల్సింది. మన సమస్యలు, మన పరిస్థితులు గత సంవత్సరాలలో ఏవేవి ఉన్నాయో మనకు తెలుసు. ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళామో మనకు తెలుసు. ఏ అననుకూల పరిస్థితులు మన జీవితంలో వెళ్తూ ఉన్నాయో మనకు తెలుసు. ఏ పొరపాట్లు చేశామో, ఏ తప్పులు చేశామో మనకు తెలుసు. దేవునికి ఆత్మీయంగా మనం జీవించామా, ఆయనకి ఇష్టానుసారంగా జీవించామా లేదా, మన మాట తీరు, ప్రవర్తన, ఆలోచన విధానము, హృదయ తలంపులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఈ సంవత్సరము నేను ఇలా ఉండకూడదు అని అనుకోవడము మంచిదే, సరైనదే. అయితే మనం తీసుకున్న తీర్మానం దాని అంతటా అదే నెరవేర్చబడదు. దానిని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? దానిని నెరవేర్చేవాడి వద్దకు తీసుకువెళ్ళాలి కదా. వాళ్ళు చేస్తున్న పని అదే. 400 సంవత్సరాల తను మొర పెడితే అప్పుడు దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు, మోషేను పంపించాడు సమాధానం ఇవ్వడానికి కదా. ఈ 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు చేసిన అద్భుత కార్యాలను, సూచనలను మనం అక్కడ చూస్తాం. 10 తెగుళ్ళ చేత ఫరోను, ఐగుప్తీయులను బాగా దేవుడు ఇబ్బంది పెట్టిన తర్వాత ఇజ్రాయేలీయులకు విడుదల సమీపిస్తున్న దినం ఆ రోజు. చివరి తెగులు, 10వ తెగులు దేవుడు ఆ రోజు రాత్రి చేయబోతూ ఉన్నాడు. అయితే చేయబోతున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటి? వారు మొరపెట్టినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చాడు, మోషే గారిని పంపించారు. మోషేతో మాట్లాడుతున్న మాట మనం ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మోషే, అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగానే. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే, ఇంకా బయలుదేరలా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళతో చెప్తున్న మాట, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఈరోజు నేను ఒక కార్యం చేయబోతున్నాను. అది 10వ తెగులు. ఎవరు తొలిచూలును చంపేస్తాను అని చెప్పేసి రాత్రి అది మనకు తెలుసు కదా. చివరి తెగులు, 10వ తెగులు, మొదటి కుమారుణ్ణి నాశనం చేయబోతున్నాను అనే విషయము ఆ 10వ తెగులు తీసుకురాబోయే ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈరోజు ఒక కార్యం చేయబోతున్నాను, మీకు ఈరోజు మీకు విడుదల సమీపించబోతుంది, మీరు విడిపించబడుతున్నారు. ఈ నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. యాక్చువల్గా వాళ్ళు ఉన్నది జనవరిలో లేరు, లేకపోతే వారి సంవత్సరాలలో మొదటి నెలలో లేరు. వాళ్ళు అబీబ్ అనే మాసంలో ఉన్నారు. అంటే మన దాంట్లో చెప్పాలంటే మార్చ్ ఏప్రిల్ మాసంలో అనుకుంటారు. యాక్చువల్గా మొదటి సంవత్సరంలో మొదటి నెల కాదు అది వారికి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, ఇది మీ సంవత్సరములలో ఇది మొదటి నెల అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మీరు బానిసత్వంలో బ్రతికారు, ఇన్ని సంవత్సరాలు మీరు శ్రమల గుండా వెళ్ళారు, ఇన్ని సంవత్సరాలు మీరు అనేక కఠినమైన పరిస్థితుల గుండా, అనేక సమస్యల గుండా మీరు వెళ్ళారు, శ్రమల గుండా వెళ్ళారు. ఈరోజు మీకు విడుదల సమీపించబోతుంది, ఈరోజు మీకు స్వేచ్ఛ రాబోతుంది, మీ పరిస్థితులు మారబోతున్నాయి, మీ జీవితంలో ఉన్న కఠినమైన సమస్యల నుంచి నేను విడిపించబోతున్నాను. కాబట్టి ఈ నెల మీ జీవితంలో, మీ సంవత్సరంలో మొదటి నెల. ఈ నెలలో ఈ మొదటి దినాన నేను మీతో నడవబోతున్నాను, నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. మీ ఆత్మీయ జీవితానికి ఇది మొదటి నెల, మీ స్వేచ్ఛకు ఇది మొదటి నెల, మీ దేవుడు మీతో నడవడానికి ఇది మొదటి నెల. నా సన్నిధిని నేను మీకు తోడుగా ఉండి పంపిస్తున్నాను, ఇది మీకు మొదటి నెల. హల్లెలూయా! ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు వాళ్ళతో. నేను మీతో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనతో నడవడానికి ఈ సంవత్సరంలో ఆయన ఇష్టపడుతున్నాడు. గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ బానిసత్వంలో ఉన్నామో, ఏ బంధకాలలో ఉన్నామో, ఏ సమస్యలలో ఉన్నామో అవన్నీ మరచిపోండి అంటున్నాడు. వాటన్నిటినీ నేను ఆల్రెడీ వాటన్నిటి నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాను, వాటన్నిటి నుంచి మీకు స్వేచ్ఛనివ్వడానికి ఇష్టపడుతున్నాను, ప్రతి సమస్యను తీసివేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే మీరు చేయాల్సిన పనులు అంటూ కొన్ని విషయాలు అక్కడ చెప్పుకుంటూ వస్తాడు. దేవుని చిత్తం అయితే తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
అయితే ఈ నెల మీ జీవితంలో మీ ఆత్మీయ ప్రయాణానికి, మీరు నాతో నడవడానికి, నా సన్నిధిలో నడవడానికి ఇది మీ మొదటి నెల. కనాను ప్రయాణానికి ఇది మీ మొదటి నెల. హల్లెలూయా. మనం చేయాల్సిన పని దేవుని సన్నిధిలో, దేవుని చిత్త ప్రకారం, దేవుని మార్గంలో నడవడానికి తీర్మానం తీసుకుంటే మన తీర్మానాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. సమస్య ఏంటి అని అంటే, మన ఇష్ట ప్రకారం 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండిపోయారు. వాళ్ళ ఆలోచనల చేత వాళ్ళకి అది బాగానే ఉండిందేమో. మరి బానిస బ్రతుకులు అలాగే ఉండిపోయాయి. మొరపెట్టవలసినంతగా మొరపెట్టలే, ప్రార్థించవలసినంతగా ప్రార్థించలా, వారు చేయవలసినంత పని చేయట్లా, దేవుని వద్దకు తీసుకురావలసినంతగా కన్నీటి ప్రార్థన చేయట్లా. సమస్యలు ఎక్కువైపోయినప్పుడు వారు ఆ పని చేశారు. కాబట్టి దేవుడు దిగి వచ్చాడు, వారిని విడిపించాడు. మనం చేయాల్సిన పని కూడా అదే. ఎమోషనల్గా ఏ నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళలేదు. మన జీవితాలు బాగుపడాలి అని అంటే, మన నిర్ణయాలు సరైన మార్గంలో నడిపించబడాలి అని అంటే, మనం తీసుకున్న తీర్మానాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చబడాలి అని అంటే, ఆయన వద్దకు, నెరవేర్చగల సమర్థుని వద్దకు తీసుకురావాలి. తీసుకొని వచ్చినప్పుడు ఆయన చేస్తున్న అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. మీకు మొదటి నెల. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బలహీనంగా ఉన్నారేమో, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు విడుదల లేదేమో, మీ సమస్యలు అలాగే ఉండిపోయామో, ఇక మీదట అలా ఉండవు. ఈ నెలలో నుంచి మీ సమస్యలు తీరబోతున్నాయి, నేను నడిపించబోతున్నాను. అందుకనే అక్కడ 12వ వచనంలో ఇందాక మాట్లాడిన 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించు ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులగా తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను. అప్పటిదాకా వాళ్ళు చేస్తున్న ఇంకొక పని కూడా ఏంటి అని అంటే, ఐగుప్తు దేవతలను, ఆ 10 తెగుళ్ళ గురించి కూడా దేవుని చిత్తమైతే మళ్ళీ నేర్చుకుందాం. ఈ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తు దేశమందలున్న దేవతలకు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు తీర్చాడు అప్పటిదాకా, చివరి తీర్పు కూడా తీర్చబోతున్నాడు. ఎవరికి? ఐగుప్తు దేశమందలి దేవతలందరికీ. ఈ ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవతకు తీర్పు. అది యాక్చువల్గా అంటే ఐగుప్తీయులు దేని మీద అయితే వాళ్ళు ఆధారపడ్డారో, ఏ దేవుళ్ళను, ఏ దేవతలను ఆధారం చేసుకొని వారి యొక్క శక్తి మీద, లేకపోతే ఆ దేవతలు వాళ్లకు మేలులు చేస్తున్నారని, వారిని నడిపిస్తున్నారు. అంత గొప్పగా ఐగుప్తు దేశము స్థాపించబడడానికి, అంతగా ఎదగడానికి ఎవరైతే కారణమని వారు అనుకుంటూ పూజిస్తున్నారో, సేవిస్తున్నారో, ఆ దేవతలను అందరినీ కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను. మీరు దాస్యంలో ఉన్నారు అని అంటే వారి మీద ఆశలు పెట్టుకున్నారు, లేకపోతే మీరు కూడా ఆ దేవతల వైపు చూస్తూ ఉండొచ్చు కదా. వాళ్ళు యజమానులు అయినప్పుడు వారు చేస్తున్న పని చేయాల్సిందేగా. దాసులైన తర్వాత వీళ్ళు కూడా వారు ఎవరిని పూజించమంటే వారిని పూజించాల్సిందే, ఎవరి వద్దకు తల వంచమంటే తల వంచాల్సిందే. మీరు కూడా వారికి తలలొంచారేమో, వారిని సేవించారు, వారిని పూజించారు. కానీ మీకు ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వారందరినీ కూడా నేను ఇప్పుడు తీర్పులోకి తీసుకొని వచ్చాను. మీరు గొప్పవాళ్ళు, శక్తిమంతులని ఎవరైతే అనుకుంటున్నారో, ఐగుప్తు రాజు ఎంత బలవంతుడో, ఎవరి ద్వారా బలవంతుడని మీరు అనుకుంటున్నారో, వారందరికీ కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను. ఇక మీరు వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు, వేరే మార్గం కూడా లేదు మీకు అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు. ఐగుప్తు దేశము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది కదండి. మనకు తెలుసు ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవాది దేవుని అధికారం క్రింద ఉన్నాయి అన్న విషయం మనకు అర్థం కావాలి. అందుకని అక్కడ నేను యెహోవాను అని మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తిమంతుణ్ణి, నేను సృష్టికర్తను, నాకు అసాధ్యమైనది ఏది లేదు, ఏ శక్తిని కూడా నన్ను మించినదేం కాదు, అందరూ కూడా నా అధికారం కింద ఉన్నారు, ఏ పరిస్థితి అయినా నా అధికారం కిందనే ఉన్నాయి, వారందరికీ నేను తీర్పు తీర్చబోతున్నాను. ఇది దేవుని శక్తి మనకు అర్థం కావాలి. మనకు అర్థమైనప్పుడు మిగతా పరిస్థితుల వైపు మనం చూడం, మిగతా సమస్యల వైపు మనం చూడం. ఆనాడు ఐగుప్తు దేశంలోని దేవతలందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఈనాడు కూడా లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఆయన అధికారం కింద ఉంది. ఏ శక్తి కూడా ఆయనకు మించింది కాదు. ఆయన చేయి
చేయి దాటిపోయినది కాదు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అనే విషయము మనం గ్రహించినప్పుడు ఆయన శక్తి అంటూ మనకు అర్థమవుతుంది. మన ప్రతి పరిస్థితిని కూడా విడిపించగల సమర్థుడు. మీరు ఇంతవరకు వాళ్ళ వైపు చూశారేమో, వారికి కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను. ఇక మీరు వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చేస్తారని మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మీ ఆత్మీయ జీవితానికి ఇది మొదటి నెల. మీరు నాతో పాటుగా నా సన్నిధిలో నిందారహితంగా నేను చెప్పినట్టుగా నడిచే ప్రయత్నం చేయండి. చక్కగా మిమ్మల్ని కనానుకు తీసుకువెళ్తాను అని దేవాది దేవుడు చక్కగా ఈరోజు నీతో నాతో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత అద్భుతమైన వాగ్దానం చేయడానికి ఆయన మన జీవితాలలో ప్రయత్నం చేస్తున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నా నెరవేర్చబడలేదేమో, ఏ సమస్య అయినా నెరవేర్చబడలేదేమో, కానీ నెరవేర్చబడాలి అని అంటే ఆయన వద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే యెషయా గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలను ఒకసారి చదువుతాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోమాకండి. మునుపటి సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. గడిచిన సంవత్సరాలలో ఏం జరిగిందో మీరు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏ అవమానాలు జరిగాయో, ఏ నిందలు మీరు భరించారో, ఏ సమస్యల గుండా వెళ్ళారో వాటి గురించి మీరు జ్ఞాపకం చేసుకోమాకండి. ఈ సంవత్సరము దేవుడు మనకిస్తున్న వాగ్దానము నూతన క్రియ. నేను నూతన క్రియ చేయబోతున్నాను మీ జీవితంలో కదండి. నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచుచున్నది, మీరు దానిని ఆలోచింపరా. దానిని ఆలోచించండి. దేనిని ఆలోచిస్తున్నారు మీరు? గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో, గడిచిన సమస్యల వైపు, గడిచిన పరిస్థితుల వైపు, వాటి వైపు చూస్తూ ఉన్నారేమో, దానివైపు చూడమాకండి. నూతన క్రియ నీ జీవితంలో మొదలవ్వాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏం చేయాలి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, గడిచిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోమాక. నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఇదిగో ఇప్పుడే చిగురించబోతుంది, దాని గురించి ఆలోచించే. నూతన క్రియ నేను చేయబోతున్నాను, దాని గురించి ఆలోచించే. దాని మీద ఆశ పెట్టుకో, దాని గురించి ప్రార్థన చేయి, వాటి వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించు. మిగతా వాటి గురించి, గతంలో విషయాల గురించి నువ్వు ఆలోచించమాక. గడిచిన సంవత్సరాల గురించి ఆలోచించొద్దు. ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినప్పటికీ, ఏ సమస్యలు నీ జీవితంలో ఇంకా ఉన్నప్పటికీ, అవి నిన్ను ముందుకు తీసుకువెళ్ళలేవో అని నువ్వు భయపడుతున్నావేమో, ఆ పరిస్థితులు నేను ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళేలా నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. చిగురించేలా నేను చేయబోతున్నాను నీ జీవితంలో. ఎలా చేయబోతున్నాడైనా? నీకు అరణ్యంలో మార్గం కనిపించకపోవచ్చేమో. మన జీవితాలు అరణ్య జీవితాలు కదా. ఎప్పుడు ఎలా వెళ్తామో, ఏ సమస్య ఎప్పుడు వచ్చి పడుతుందో మనకు తెలియదు, దారి ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. అందుకని ఆయన అన్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఏ సమస్యల గుండా మనం వెళ్తున్నామో దానికి సొల్యూషన్ ఏంటో మనకు తెలియదు, మనకు తెలియకపోవచ్చు. కానీ దేవాది దేవునికి తెలుసు, సర్వసృష్టికర్తకు తెలుసు, నీవు నేను పూజిస్తున్న మన సృష్టికర్తకు తెలుసు కదా. అందుకని ఆయన అంటాడు, యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులు. మనం ధన్యులం. ఎందుకు? ప్రతి పరిస్థితి ఆయన ఆధీనంలో ఉంది. ఆయన చేయి మించిపోయింది ఏది లేదు. ఏ పరిస్థితి అయినా కావచ్చు. అరణ్య జీవితం కావచ్చు మనది, ఎండిపోయిన జీవితం కావచ్చు, ఎడారి జీవితం కావచ్చు, పర్వాలా. నీ సమస్యను ఆయన వద్దకు తీసుకువెళ్ళినప్పుడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానిని చిగురింపు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని గురించి ఆలోచించు అంటున్నాడు. గడిచిన సంవత్సరాల గురించి ఆలోచించమాక, గతం ఆలోచించమాక, మునుపటి వాటిని ఆలోచించమాక. అరణ్యంలో నేను త్రోవను చూపిస్తాను నీకు, ఎలా వెళ్ళాలో, చక్కగా బయట ఎలా పడాలో నీకు చెప్తాను. నేను నీ ముందర నేను నడుస్తాను. అయితే నువ్వు చేయాల్సింది, మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపో.
మర్చిపోకుండా నువ్వు ముందుకు ఎలాగో వెళ్ళలేవు. గతాన్ని పట్టుకొని నువ్వు వేలాడలేవు. గతాన్ని పట్టుకున్నంతసేపు నీకు భవిష్యత్తు అనేది కనపడదు కదండి. మనం పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు ఎవరైనా వెనక పట్టుకొని ఉంటే మనం ముందుకు వెళ్ళగలమా? మన నడకను ముందుకు తీసుకువెళ్ళగలమా? మన ప్రయాణాన్ని కొనసాగించగలమా? ఖచ్చితంగా గతం అనేది అలాంటిదే. మనల్ని అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తుంది. మన పాత జీవితం అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తుంది. గతంలోనే మనం పాతుకుపోయేలా చేస్తుంది. ముందుకు వెళ్ళడానికి వాడికి ఇష్టంలా. అపవాది మనల్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడు. వాడు పట్టుకొని లాగుతుంటాడు. ప్రతి ఆలోచన తీసుకొని వస్తుంటాడు. ప్రతి సమస్య తీసుకొని వస్తుంటాడు. ఎన్ని తప్పులు చేసావు కదా, ఎన్ని పాపాలు చేసావు కదా, నేను దేవుడు క్షమిస్తాడా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, అనేకమైన ఆలోచనలు తీసుకొని వస్తే మనం మర్చిపోయిన వాటిని కూడా వాడు ముందుకు తీసుకొని వస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని మునుపటి వాటిని అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు. అవి ఎలాంటివైనా నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం నూతన మార్గంలో నడిపించడానికి. అరణ్య జీవితమేమో మార్గాన్ని చూపిస్తాడు ఆయన. అరణ్యంలో త్రోవను కలుగ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎండిపోయిన జీవితమేమో, ఎడారి జీవితమేమో ఆయన ఏదో ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలని అనుకోవట్లా. నీటి చుక్కలు ఒక చిన్న ఒయాసిస్ నీకు నీ ముందర తీసుకురావాలని ఆయన ఇష్టపడట్లా. ఏమి ఇష్టపడుతున్నాడు? నదులు కదండి. ఎడారిలో నదులు, ఒక నది కూడా కాదు, నదులు పారజేయుచున్నాను. కనుచూపు మేరలో సమాధానం లేదేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. జీవం లేదని అనుకుంటున్నావేమో, సమస్యలకు సమాధానం లేదనుకుంటున్నావేమో, జీవము జీవజల నదులను నేను నీకు ముందర తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏం చేయాలి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. గడిచిన జీవితాన్ని, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏ పరిస్థితి అయినా దానిని నేను చిగురింపచేస్తాను. నూతన క్రియను నేను నీ జీవితంలో మొదలు పెడతాను. నీ జీవితం మళ్ళీ చిగురించబోతుంది. నేను జ్ఞాపకం చేసుకోవట్లా, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు అని అంటాడు కిందికి వచ్చినప్పుడు. 25వ వచనంలో, అదే 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎంత చక్కని వాగ్దానం. నేనే జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లా, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు నెరవేర్చబడి ఉండకపోవచ్చు, ఏదో ఎమోషనల్గా తీసుకుని ఉండొచ్చు, నిందల గుండా వెళ్ళి ఉండొచ్చు, అవమానాల గుండా వెళ్ళి ఉండొచ్చు. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ, ఏ ఆత్మీయ బలహీనత అయినప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లా. నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నేనే తుడిచివేయడానికి ఇష్టపడుతున్నా వాటిని. నీ జీవితాన్ని సరిచేయడానికి నేను ఇష్టపడుతున్నప్పుడు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నా ఇష్ట ప్రకారమే, నా చిత్తానుసారంగా వాటిని నేను తుడిచివేయాలనుకుంటున్నాను. నీ పాపములను ఇక జ్ఞాపకం చేసుకొనను. ఎంత వాగ్దానం అండి, ఎంత చక్కని వాగ్దానం. ఎంత మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆ విషయం మనకు అర్థం కావాలి. మన తండ్రి ఎవరో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమైనప్పుడు మనం గడిచిన వాటి గురించి, గత జీవితంలో ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయం. ఆ ఫెయిల్యూర్స్ని సక్సెస్ చేయడానికి సమర్థుడు మన దేవుడు. నూతన క్రియను మొదలుపెట్టడానికి, మన జీవితాలను తిరిగి చిగురింప చేయడానికి సమర్థుడు ఆయన. అయితే ఆయన చెప్పిన పని చేస్తూ ఉన్నట్లయితే, ఆయన ఏదైతే చెప్పినాడో వాటి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితాలు చిగురింప చేస్తాడు ఆయన. ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని అదొక్కటే. ఇంతకాలము మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన ఆలోచనల మీద ఆధారపడ్డామేమో. అందుకే సామెతల్లో అంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని రాయబడింది. దేవుని మీద అంత త్వరగా ఆధారపడడానికి ఇష్టపడము, లేకపోతే ఆ సమస్యను బట్టి మనం ఆధారపడలేము ఆ పరిస్థితుల గుండా కదా. వెంటనే మన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. కనీసం ఆయన వద్దకు సమస్యను తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేయకుండా మన ఆలోచనల ద్వారా, మన జ్ఞానం చొప్పున, మనకున్న పరిమితిలో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మొట్టమొదటగా ఆయన వద్దకు తీసుకువెళ్లకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం చేయాల్సిన పని, ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్న మాట, గడిచినవన్నీ మర్చిపో, ఫస్ట్ నా మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయి.
మన శక్తి మీద ఆధారపడడం మానేద్దాం ఈ సంవత్సరం. రేపేం జరుగుతుందో నీకు నాకు మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనం సేవిస్తున్న దేవునికి తెలుసు రేపేం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినప్పుడు ఆయన వాటిని మార్చగల సమర్థుడు కదా. మత్తయి సువార్తలో కూడా అని అంటాడు కదా, మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? మత్తయి సువార్త 11:28లో ఇదొక్కటి చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దామని. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏం చేస్తున్నాం యాక్చువల్గా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరు మోస్తున్నారు భారం? వాళ్ళే. ఎవరి భారం వాళ్ళు మోసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మోయకూడదా అండి? కానీ మన భారం మోసేవాడు ఒకడు ఉన్నాడనే విషయం మర్చిపోయామేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ సమస్యలు, మీ భారాలు, మీ పరిస్థితులు మీరే సమాధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, మీరే సొల్యూషన్ వెతుక్కుంటున్నారేమో. కానీ అలా కాదు. ఆ సొల్యూషన్ నా దగ్గర ఉంది, దానికి సరైన సమాధానం నా దగ్గర ఉంది. నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనం చేయాల్సిన పని, మన సొంతంగా ప్రయత్నాలు చేయకుండా ఈ సంవత్సరము దేవుని వద్దకు ప్రతి విషయాన్ని తీసుకువెళ్ళడానికి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు కదా. కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన వద్ద నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులు అనుకూలపరిచి జరిగించబడతాయి, పరిస్థితులన్నీ మారుతాయి. ఆయన వద్దకు రావడం అనేది నేర్చుకోవాలి ఈ సంవత్సరం. మనంతకు మనం ఆలోచన చేసి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఒకవేళ ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మనం తీర్మానాలు తీసుకున్నా, మన ఆత్మీయ జీవితం జీవించే ప్రయత్నం చేసినా, ఏది చేసినా మన ఆలోచన చొప్పున చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, నా వద్దకు రా. అందులో నీకు సమాధానం దొరకదు. ఒకవేళ సమాధానం దొరికినా అది టెంపరీగా ఉంటుందేమో, కానీ నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పర్మనెంట్గా నీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, నూతన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని ఆయన మీద ఆధారపడడం, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన జీవితము నూతనంగా మొదలవ్వాలి. ఈ సంవత్సరం నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట, మొదటి నెల మీ జీవితాలకి, మీ సంవత్సరాలకి, గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోండి. ఈ సంవత్సరం, ఈ నెల మీ జీవితంలో మొదటి నెల. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. కాకపోతే సమస్య ఏంటంటే ఆయన వద్దకు రావడం లేదు. మనము ఆయన వద్దకు చెప్పవలసినట్టుగా, ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించట్లేదేమో. ఇజ్రాయేలీలు చేసినట్టుగా 400 సంవత్సరాలు అలాగే ఉండిపోయామేమో, సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం. కానీ దేవుడు అలా అనట్లేదు. ఈ సంవత్సరంలో నేను మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాను, కనానుకు చేర్చడానికి ఇష్టపడుతున్నాను, నూతన క్రియ మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అయితే మునుపటి వాటిని మీరు తలంచుకోకండి, నా మార్గంలో నడవడానికి ఇష్టపడండి. మీ జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని సమాధానంగా మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు చేస్తున్నాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుందాం. ఈ సంవత్సరం ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.